హాయ్ అండి, అందరికి ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పొలవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఒక తమలపాకుని అందులో పెట్టేసుకుంటే పొలవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి సాక్స్లు అట్లానే పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే పిల్లలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అల్లాన్ని శుభ్రంగా కడిగి ఏదైనా ఒక బాక్స్లో వాటర్ పోసుకొని నిండుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ఇట్లా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి, హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సోప్ అయితే మిగిలిపోతూ ఉంటుంది. సోప్ ముక్కల్ని అందులో వేసేస్తే బ్యాడ్ స్మెల్ ఉండదు. ఇంకా ఫిఫ్త్ టిప్ అయితే తెలుసుకుందాం. రాళ్ళు ఉప్పుని తీసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని రాళ్ళు ఉప్పు అందులో వేసేసుకొని, టమాటాలు కొన్ని పచ్చివిగా ఉంటాయి కదండి, పచ్చివి త్వరగా పండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా నైట్ టైంలో ఇలాగ గల్లుప్పు మీద పెట్టేసుకుంటే ఉదయం మార్నింగ్ కల్లా టమాటాలు పండిపోయి ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.